హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనము ఫోర్త్ యూనిట్లోని ఎండోక్రైన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. లాస్ట్ టాపిక్ ఇది ఫోర్త్ ఏలో. ఓకే, చాప్టర్ ఏలో ఫోర్త్ ఏలో ఫీడ్బ్యాక్ మెకానిజం. సో అంటే హార్మోన్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది, హార్మోన్స్ అనేవి ఎలా రెగ్యులేట్ అవుతాయి అనేది. సో దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఫీడ్బ్యాక్ మెకానిజంలో ఏం జరుగుతుంది అంటే ప్రోడక్ట్ అనేది ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తుంది. ఒక ప్రాసెస్ అంటే మనకి హార్మోన్ సెక్రీట్ అవ్వాలి, లేదు స్టాప్ అవ్వాలి అంటే ఇక్కడ వచ్చినటువంటి హార్మోనే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ని మనం ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. సో ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ రెగ్యులేట్స్ ద ప్రాసెస్ దట్ ఈస్ ఇన్ ఎ రియాక్షన్. ఒక రియాక్షన్ జరుగుతుంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్మోన్ రిలీజ్ అయింది. ఆ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏదైనా అంటే ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు మనకి గ్లూకోకార్టికాయిడ్స్ మెయింటైన్ చేసే లెవెల్స్. సో ఆ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అలా. సో థైరాయిడ్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, థైరాక్సిన్స్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, జనరల్గా ప్రాసెస్ ఒక మెటబాలిజం అనేది జరగాలి అంటే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. అంటే జీవక్రియలు జరగాలంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఈ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతే కూడా మనకు ప్రాబ్లం, అలా అని తక్కువగా విడుదలవుతే కూడా ప్రాబ్లమే, అంటే డిజీజెస్ వస్తాయి. సో అది కరెక్ట్గా రెగ్యులేట్ అవ్వాలి. ఎంత అమౌంట్లో విడుదల అవ్వాలి, ఇంత విడుదల అవ్వగానే స్టాప్ అయిపోవాలి, వాటి సెక్రెషన్ అనేది స్టాప్ అయిపోవాలి. సో అలా రెగ్యులేట్ చేయడానికి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఈ హార్మోన్ ఉందో ఆ హార్మోనే ఈ ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. మొత్తం కూడా నియంత్రణ చేస్తుంది. ఈ ఏదైతే హార్మోన్ విడుదలవుతుందో ఆ హార్మోనే మొత్తం ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ని మనం మెకానిజంని ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. సో ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ యాక్టింగ్ లైక్ అ రెగ్యులేటర్ ఇన్ ఏ ప్రాసెస్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఒక కంట్రోల్ సెంటర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒకవేళ ఒక రియాక్షన్, ఒక ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే దీన్ని పాజిటివ్ యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. ఒక ప్రాసెస్ స్టాప్ అవ్వాలి అంటే ఇన్హిబిటర్లా పనిచేస్తుంది. ఏది? ఆ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఏదైతే విడుదలైందో ఆ ప్రోడక్టే యాక్సిలరేటర్గా అలాగే ఇన్హిబిటర్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ మన థైరాయిడ్ గ్లాండ్ని తీసుకొని చెప్పడం జరిగింది. సో థైరాయిడ్ గ్లాండ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే జనరల్గా థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడు బాడీలో స్ట్రెస్ కండిషన్స్ ఉన్నప్పుడు, స్ట్రెస్ కండిషన్ అంటే ఏంటి, ఒత్తిడిలు ఉన్నప్పుడు. ఎలాంటి ఒత్తిడి అంటే మెటబాలిజం, జీవక్రియలు తక్కువ రేట్లో జరిగినప్పుడు అండ్ బాడీ టెంపరేచర్ తగ్గిపోయింది అనుకోండి. అలాంటి టైంలో ఏంటి, ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఓకే, సో ఈ స్ట్రెస్ కండిషన్లో మనకి ఇప్పుడు థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి? ఎప్పుడైతే జీవక్రియలు తగ్గిపోతాయో శరీరంలో అండ్ శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందో అప్పుడు ఒక సిగ్నల్ హైపోథలామస్కి వెళ్ళిపోతుంది. హైపోథలామస్ ఎక్కడ ఉంటుంది? ఫోర్ బ్రెయిన్లో మనకి ఈ హైపోథలామస్ ఉంటుంది. ఈ హైపోథలామస్ అనేది ఇప్పుడు ఓకే బాడీలో సమ్ స్ట్రెస్ కండిషన్ ఉంది, ఒత్తిడికి గురయ్యింది బాడీ అని చెప్పేసి గుర్తిస్తుంది. అలా గుర్తించగానే ఏం చేస్తుంది, ఇది థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ని విడుదల చేస్తుంది. హైపోథలామస్ ఏం చేస్తుంది, థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ని విడుదల చేస్తుంది. ఈ విడుదల చేసినటువంటి థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది? పిట్యూటరీ గ్లాండ్లో. అంటే స్టార్ట్ అయింది కదా ఇక్కడ యాక్సిలరేట్, ప్లస్ అంటే యాక్సిలరేటర్, మైనస్ అంటే ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసింది, ఈ థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్గా స్టోర్ అవుతుంది అనమాట. హైపోథలామస్లో మనకి థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ విడుదలవుతుంది. విడుదలైనటువంటి అది పిట్యూటరీ గ్లాండ్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్గా నిలువగా ఉంటుందన్నమాట. సో ఈ ఒత్తిడి జరిగినటువంటి సమయంలో ఈ సిగ్నల్ ఇప్పుడు ఇక్కడికి పాస్ అయింది, థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ రూపంలో పిట్యూటరీ గ్లాండ్కి రీచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టోర్ అయ్యి ఉంది కదా, ఆ స్టోర్ అయ్యి ఉన్నటువంటి హార్మోన్ ఇప్పుడు ఏం చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్ దగ్గరికి వెళ్ళి ఓకే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్కి చెప్తుంది అనమాట, ఓకే బాడీ స్ట్రెస్కి గురయ్యింది, నువ్వు జీవక్రియల్ని ఇంక్రీజ్ చెయ్యి, రేట్ని ఇంక్రీజ్ చెయ్యు, అలాగే బాడీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చెయ్యు అని ఒక సిగ్నల్ని థైరాయిడ్ గ్లాండ్కి ఇస్తుంది అనమాట. సో నౌ ద థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ రెడీ టు రిలీజ్ ద థైరాక్సిన్ హార్మోన్. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఏమైంది, థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అయింది. ఓకే, ఈ సిగ్నల్ రాగానే రిలీజ్ అయింది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వగానే జీవక్రియల రేటు పెరుగుతుంది. అలాగే జీవక్రియలు అంటే మెటబాలిజం రేట్ పెరిగితే ఏమవుతుంది, ఫుడ్ అనేది, మెటబాలిజం అంటే ఏంటి, డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఇవన్నీ కూడా జీవక్రియలే మెటబాలిజం. సో సెట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని మనం మెటబాలిజం అంటాం.
సో ఫుడ్ బ్రేక్ డౌన్ అంటే డైజెషన్. సో ఫుడ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదేంటి, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతే బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మెటబాలిజం ఇంక్రీజ్ అయింది, బాడీలో టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మరీ అంతకంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వద్దు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఓకే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ రిలీజ్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ నార్మల్ అయిపోయింది. సో ఇలా నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ థైరాక్సిన్ ఏం చేస్తుంది అంటే, ఓకే బాడీకి సరిపడంత ఉష్ణోగ్రత ఉంది, సరిపోయినటువంటి జీవక్రియలు జరిగాయి, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ జరిగితే మళ్ళీ ప్రమాదం అని చెప్పేసి ఈ థైరాక్సిన్ ఏం చేస్తుంది, మళ్ళీ హైపోథాలమస్కి సిగ్నల్ని పంపిస్తుంది అనమాట. ఏమని, వద్దు చాలు ఇంకా థైరాక్సిన్ని విడుదల చేయొద్దు అని సిగ్నల్ని పంపిస్తుంది. అప్పుడు ఈ హైపోథాలమస్ రిలీజింగ్ ఫ్యాక్టర్, థైరాయిడ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ని విడుదల చెయ్యదు. ఓకే, ఇట్ స్టాప్స్ అనమాట. థైరాక్సిన్ ఇట్ సెల్ఫ్ ఇది ప్రోడక్ట్ కదా. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ప్రోడక్ట్ ఏంటి, థైరాక్సిన్. ఇప్పుడు ఈ థైరాక్సిన్ ఏం చేస్తుంది, మళ్ళీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడేమో యాక్సిలరేటర్ లాగా పనిచేసింది. ఓకే, స్ట్రెస్ వచ్చినప్పుడు అండ్ స్ట్రెస్ తగ్గిపోయింది, ఇప్పుడు ఒత్తిడి తగ్గిపోయినప్పుడు ఏమైంది, థైరాక్సిన్ ఈ ప్రోడక్టే మళ్ళీ ఈ ప్రాసెస్ని స్టాప్ చేసింది. సో దానికోసమే ఈ ప్రోడక్ట్ అనేది ఒక ప్రాసెస్లో ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తే దాన్ని మనం ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటారు. ఓకే, విడుదలవ్వాల్సిన అమౌంట్ విడుదలవుతే ఓకే, అంతకంటే ఎక్కువ విడుదల అవ్వకుండా ఇది చూసుకుంటుంది. ఓకే, థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ప్రోడక్టే ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్హిబిట్స్ ఇట్స్ ప్రొడక్షన్ అండ్ దీన్ని మనం ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. సో నెగిటివ్గా అంటే ఇన్హిబిటర్లా పనిచేస్తుంది కాబట్టి నెగిటివ్ సింబల్ చెప్పడం జరిగింది. ఓకే, సో థైరాయిడ్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ గ్లాండ్లో నుంచి మనం తీసుకున్నాము. థైరాయిడ్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ప్రోడక్ట్ అనేది ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తుంది ఇక్కడ. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఇక్కడ మనకి సెంటర్స్ ఉంటాయి, కంట్రోల్ సెంటర్స్, యాక్సిలరేటర్ అండ్ ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది అనమాట ప్రోడక్టే. సో ఎప్పుడైతే కావాలో యాక్సిలరేటర్గా పనిచేస్తుంది, అంటే హార్మోనల్ లెవెల్స్ తగ్గిపోతాయి, అంటే మెటబాలిజం అండ్ బాడీ టెంపరేచర్ తగ్గితే స్ట్రెస్ కండిషన్లో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది, యాక్సిలరేటర్గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ లేదు సరిపోయింది అనుకోండి, బాడీకి సరిపడేంత మెటబాలిజం జరిగింది అండ్ బాడీ టెంపరేచర్ కూడా ఉష్ణోగ్రత కూడా పెరిగింది అనుకుందాం. సో ఇదే ప్రోడక్ట్ ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. సో దిస్ కంప్లీట్స్ అవర్ 4th A చాప్టర్, అంటే 4th యూనిట్లోని A చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ చాప్టర్ నుంచి మీకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వస్తాయి. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే ఫైన్. సో గ్లాండ్స్ గురించి అడగొచ్చు, ఏదైనా ఒక గ్లాండ్ గురించి అడగొచ్చు అండ్ ఈ రెగ్యులేషన్ ఫీడ్బ్యాక్ మెకానిజం గురించి అడగొచ్చు. గ్లాండ్స్లో పిట్యూటరీ గ్లాండ్, సో డిఫరెంట్ గ్లాండ్స్ ఉన్నాయి, వాటన్నిటిలో నుంచి మీకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇస్ ఇట్ ఫైన్? సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద టాపిక్స్. ఫైన్, థ్యాంక్ యూ.